హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఫస్ట్ యూనిక్ క్యారెక్టర్ ఇన్ అన్ అరే గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇన్ ఎ స్ట్రింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంప్లిమెంట్ ద ఫంక్షన్ ఫస్ట్ యూనిక్ క్యారెక్టర్ టు టేక్ ఏ స్ట్రింగ్ దట్ టేక్స్ ఎ స్ట్రింగ్ యాజ్ ఇన్పుట్. యువర్ టాస్క్ ఈస్ టు ఫైండ్ ద ఇండెక్స్ ఆఫ్ ద ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ ఇన్ ద స్ట్రింగ్ అండ్ ఓకే, ఇఫ్ ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ రిపీటింగ్ రిటర్న్ -1. క్వశ్చన్ అర్థమైంది కదా. క్వశ్చన్లో ఏం చెప్తున్నారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జాంపుల్లో చూడండి, మాంగ్ కరియర్స్లో మాంగ్ ఉంది కదా, ఇక్కడ MAANG మాంగ్. సో ఈ మాంగ్లో ఏమేమి క్యారెక్టర్స్ నాన్ రిపీటింగ్ ఉన్నాయి అంటే M అనేది రిపీట్ కావట్లేదు, A అనేది 2 సార్లు రిపీట్ అయింది. సో ఇది అసలు కన్సిడరే చేసుకోవట్లేదు. M అనేది ఒకసారి రిపీట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్, ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్. సెకండ్ N అనేది నాన్ రిపీటింగ్ క్యారెక్టర్, తర్వాత G అనేది నాన్ రిపీటింగ్ క్యారెక్టర్. ఈ 3 మాత్రమే రిపీట్ అవ్వకుండా ఉన్నాయన్నమాట. ఈ మూడిట్లో కూడా మొదటిసారిగా రిపీట్ అవ్వకుండా ఉన్న క్యారెక్టర్ ఏంటి? M కదా, రైట్, ఈ ఆర్డర్లో. సో ఈ M యొక్క ఇండెక్స్ రిటర్న్ చేయాలి. సో ఇక్కడ M యొక్క ఇండెక్స్ ఏంటి? 0 అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో ఇక్కడ 0 యాజ్ అన్ అవుట్పుట్గా రిటర్న్ చేస్తున్నాం మాంగ్లో. ఓకే, సో అలా నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ ఒకవేళ అన్నీ రిపీట్ అవుతుంది అనుకోండి, అప్పుడు -1 రిటర్న్ చేయమంటున్నాడు అనమాట. ఓకే, సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ మళ్ళీ 1-2 ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. సో ఒక స్ట్రింగ్ ఇచ్చాను మనకి. ఈ స్ట్రింగ్లో ఏం చెప్తున్నానంటే XYZ XYABZ ఇలా ఇచ్చాను అనుకోండి. ఈ స్ట్రింగ్లో మీరు అబ్జర్వ్ చేస్తే X అనేది రిపీట్ అవుతుంది, Y అనేది రిపీట్ అవుతుంది, Z అనేది రిపీట్ అవుతుంది, రైట్. ఇప్పుడు రిపీట్ కాకుండా ఉన్నాయి AB మాత్రమే, అవునా. సో ఇందులో కూడా ఫస్ట్ రిపీట్ కాంది ఏంటి? A కదా. సో ఏ దాని యొక్క ఇండెక్స్ ఏంటి? సో దీని ఇండెక్స్ 0 1 2 3 4 5. సో ఈ సందర్భంలో ఈవెన్ దో AB 2 రిపీట్ కాకుండా ఉన్నాయి స్ట్రింగ్ మొత్తంలో, కానీ ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ A కాబట్టి దాని యొక్క ఇండెక్స్ 5ని రిటర్న్ చేస్తామన్నమాట. ఓకే, సిమిలర్లీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. మాంగ్ MAANG, రైట్. ఇందులో రిపీట్ కాకుండా ఉన్న క్యారెక్టర్స్ ఏంటి? MNG. సో అందులో ఫస్ట్ రిపీట్ కాకుండా ఉంది M కదా. సో దీని ఇండెక్స్ వచ్చేసరికి 0 కాబట్టి 0 యాజ్ అన్ ఆన్సర్గా రిటర్న్ చేస్తున్నాం అనమాట. ఇది క్వశ్చన్. ఓకే, సో ఈ క్వశ్చన్కి మనం ఎన్ని సొల్యూషన్స్, మళ్ళీ అగైన్ ఈ క్వశ్చన్కి మీకు ఎన్ని సొల్యూషన్స్ వచ్చినాయని ఒక సెకండ్ పాజ్ చేసి కమెంట్ డౌన్ చేయండి. ఓకే, అండ్ ఇంకా బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంకా స్ట్రగుల్ అవుతుంటే ఎవరైనా పేపర్ అండ్ పెన్ తీసుకొని ఫిగర్ అవుట్ చేయండి. డ్రై రన్ చేసే కొద్దీ మీకు ఆ పర్స్పెక్టివ్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఆల్రైట్. సో కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, మీరు ఎగ్జాంపుల్స్ అని ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోండి. ఫస్ట్ మ్యాప్ అనే డేటా స్ట్రక్చర్ వాడుతున్నాం కాబట్టి మ్యాప్ని యూజ్ చేసుకుని ఈ సొల్యూషన్ ఫిగర్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. సొల్యూషన్ 1 ఏంటంటే, వాడు మనకి రైట్ మాంగ్ అనే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, అవునా. సో ఇప్పుడు నేను ఒక మ్యాప్ వాడతాను సొల్యూషన్లో డైరెక్ట్గా. ఈ మ్యాప్లో నేను ఏం చేస్తున్నానంటే, దిస్ విల్ బి మై అన్ఆర్డర్డ్ మ్యాప్. బికాజ్ ఆర్డర్డ్ మ్యాప్ అయితే దట్ విల్ బి కాస్ట్లీ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి ప్రతిదానికి లాగిన్. బికాజ్ ఇంటర్నల్గా పైన వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను, ఇంటర్నల్గా ఇట్ ఈస్ బీన్ ఇంప్లిమెంటెడ్ బై సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైనరీ సెర్చ్ ట్రీ. కాబట్టి ప్రతి ఇన్స్పెక్ట్కి, ప్రతి లుకప్ ఆపరేషన్కి ఆర్ ఫైండ్ ఆర్ ఇన్సర్ట్ ఇవన్నీ కూడా లాగిన్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. ఒక్కొక్క ఆపరేషన్కి లాగిన్ టైం పడుతుంది. సో దాని బదులు అన్ఆర్డర్డ్ సెట్ తీసుకుంటే ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్, లైక్ హ్యాష్ టేబుల్ కీ వాల్యూ పేరు మీద డిపెండ్ అవుతుంది కాబట్టి స్ట్రైట్ అవే ప్రతి ఆపరేషన్కి big-O(1)తో మనకి అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఒక అన్ఆర్డర్డ్ మ్యాప్ తీసుకున్నాను, వేర్ ఐ విల్ బీ ఇన్సర్టింగ్. దీనిపైన ఇచ్చిన స్ట్రింగ్ పైన నేను ఫర్ లూప్ వేసి ప్రతి ఒక్క వాల్యూని మ్యాప్ లోపలికి ఇన్సర్ట్ చేస్తాను అనమాట. ఇట్ మీన్స్ లైక్ నాకు M అనేది వెళ్ళిపోయింది ఇందు లోపలికి 1, తర్వాత A అనేది 1, A అనేదాన్ని చూశాను, ఒకసారి కనపడింది, ఇన్సర్ట్ చేశాను. సెకండ్ మళ్ళీ A అనేది రెండోసారి కనిపించింది, A అనేది దాని యొక్క ఫ్రీక్వెన్సీ అప్డేట్ చేశాను. తర్వాత N అనేది ఒకటోసారి కనిపించింది, తర్వాత G అనేది ఒకటోసారి కనిపించింది. సో బేసిక్గా నేను సింపుల్గా చేసింది ఏంటంటే, ఈ ఇచ్చిన స్ట్రింగ్ పైన నేను ట్రావెర్స్ చేసి మ్యాప్ని నింపేశాను అనమాట. ఫస్ట్ కాలంలో ఏ క్యారెక్టర్ గురించి నేను మాట్లాడుతున్నాను, సెకండ్ కాలంలో నేను దాని యొక్క అకరెన్స్, అది ఎన్నిసార్లు అకరైంది అనేది నేను కౌంట్ మెయింటైన్ చేసుకుంటాను. సో ఇది స్ట్రింగ్ పైన నేను ఒకటోసారి ఫర్ లూప్ వేసాను, మళ్ళీ స్ట్రింగ్ పైన నేను రెండోసారి ఫర్ లూప్ వేస్తాను, మళ్ళీ మొదటి నుంచి తిరుగుతూ వస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక్కొక్క దాని యొక్క ఫ్రీక్వెన్సీ చెక్ చేస్తాను. సో దేని ఫ్రీక్వెన్సీ అయితే, ఇప్పుడు లక్కీగా M అనే దాన్ని నేను ఇక్కడ చెక్ చేయడానికి వచ్చాను. M అనే దాని ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ 1 మాత్రమే ఉంది. సో నాకు కావాల్సింది ఈ 1 అనేది దేని రీప్రజెంట్ చేస్తుంది? ఈ క్యారెక్టర్ అనేది ఇన్నిసార్లు కనిపించింది, ఈ క్యారెక్టర్ అనేది ఇన్నిసార్లు కనిపించింది అని. ఇప్పుడు క్వశ్చన్లో అడిగింది ఏంటి? 1 అంటే ఒక్కసారి కనిపించినవి క్యారెక్టర్స్ ఏంటి? ఇక్కడ ఒక 1 ఉంది, ఇక్కడ ఒక 1 ఉంది, ఇక్కడ ఒక 1 ఉంది. అంటే M అనేది, N అనేది, G అనేది ఒకసారి కనిపించే క్యారెక్టర్స్. అందులో నువ్వు ఏ క్యారెక్టర్ అయితే మళ్ళీ స్ట్రింగ్లో మొదటి కాడి నుంచి వస్తున్నావు కాబట్టి రెండోసారి ఫర్ లూప్ వేస్తున్నావు కాబట్టి, సో ఫస్ట్ వ్యక్తిని నువ్వు ఎవడైతే ఎదుగుతున్నావో, అంటే జస్ట్ లైక్ ఫస్ట్ నుంచి వస్తున్నావు కాబట్టి ఏ వ్యక్తి అయినా కూడా వాడి క్యారెక్టర్ ఇక్కడ 1 కనిపించేసిందంటే ఇట్ మీన్స్ వాడే మొదటి వ్యక్తి, సో ఫార్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ అని. అప్పుడు నువ్వు దీన్ని రిటర్న్ చేసేసుకోవచ్చు. ఆర్ దీని ఇండెక్స్ని కదా రిటర్న్ చేయమంది క్వశ్చన్లో, దాని ఇండెక్స్ని రిటర్న్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సొల్యూషన్ 1.
అండ్ సొల్యూషన్ 2, యూనో ఇప్పుడు నేను ఈ మ్యాప్ని సింపుల్గా నేను దేంట్లో రీప్లేస్ చేస్తున్నానంటే ఒక ఫ్రీక్వెన్సీ అరే అనే దాంతో రీప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి ఇలా ఇంగ్లీష్లో, రైట్? 26 కదా. సో నేను ఏం చేస్తున్నానంటే ఒక క్యారెక్టర్ అరే తీసుకుంటున్నాను, సారీ ఇంటీజర్ అరే, బట్ ఇంటీజర్ అరే యొక్క లెంత్ ఎంత అంటే 26 అనమాట. ఈ 26 ఇందులో 26 బ్లాక్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏ బ్లాక్ యొక్క కౌంట్ ఇందులో ఉంటుంది, బి బ్లాక్ యొక్క కౌంట్ ఇందులో ఉంటుంది, సి క్యారెక్టర్ యొక్క అకరెన్స్ ఇందులో ఉంటుంది, డి క్యారెక్టర్ యొక్క అకరెన్సెస్ ఇందులో ఉంటాయి. అలా ఆన్స్ ఆన్ జెడ్ దాకా. జెడ్ గురించి ఇచ్చిన స్ట్రింగ్ ఏదైతే ఉందో, అగైన్ మళ్ళీ ఇదే స్ట్రింగ్ నేను తీసుకుంటున్నాను, MAANG అని అనుకోండి. సో ఇప్పుడు ఇలా జెడ్ దాకా వెళ్ళిపోయింది. ఒక్కొక్క క్యారెక్టర్ యొక్క అకరెన్సెస్ ఈ బాక్సెస్లో స్టోర్ అయి ఉంటాయి. ఇందాక క్యారెక్టర్స్ ఇందులో ఉన్నాయి, వాటి అకరెన్సెస్ సెకండ్ కాలంలో ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ బాక్స్ ఇండైరెక్ట్గా మనకి ఏం రీప్రజెంట్ చేస్తుంది, సెకండ్ బాక్స్ బి యొక్క కౌంట్ని రీప్రజెంట్ చేస్తుంది. ఓకే, అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ అనేది ఇక్కడ ఎన్నిసార్లు ఉంది, 2 సార్లు ఉంది కదా. సో నేను దీనిపైన ట్రావెల్స్ అవుతూ దీంట్లో అకరెన్స్ నింపేసుకుంటాను అనమాట. ఏ అనేది ఇప్పటిదాకా 2 సార్లు కనిపించింది, ఇక్కడ ఎక్కడో M ఉంది అనుకోండి, M అనేది ఒకసారి, N అనేది ఒకసారి, G అనేది ఎక్కడైనా కనిపించింది అనుకో, G అనేది ఒకసారి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఇందాక ఈ క్యారెక్టర్స్ని మ్యాప్లో అకరెన్సెస్ పెట్టుకున్నాను, ఇప్పుడు దాని బదులు సేమ్ మ్యాప్ని నేను అరేతో రీప్లేస్ చేస్తున్నాను. ఆల్ఫాబెట్స్ 26 ఉంటాయి కాబట్టి నేను 26 ఇనిషియలైజ్ చేసుకున్నాను. సో సేమ్ దీని యొక్క అకరెన్సెస్ మళ్ళీ ఇందులో పెట్టుకుంటున్నాను అనమాట. నాకల్లా ఇక్కడ ఫిగర్ అవుట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ఏ అనేది కరెక్ట్గా ఇదే బాక్స్ అని నాకు ఎలా తెలుస్తుంది అనేది మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, అది పట్టుకుంటే అయిపోయినట్టే. సో ఇలా మొత్తం ట్రావెర్స్ చేసింటాను. ఫస్ట్ ట్రావెర్సల్లో నేను ఈ ఇంటీజర్ అరే నింపేసుకుంటాను అకరెన్సెస్తో. సెకండ్ టైం మళ్ళీ ఫర్ లూప్ వేసే ప్రాసెస్లో ఈ ఫస్ట్ వ్యక్తితో సెకండ్ వ్యక్తితో ఏదో వ్యక్తి యొక్క అకరెన్స్ కనుక నాకు 1 అయిపోతే టెక్నికల్లీ ఈ స్ట్రింగ్లో నేను మళ్ళీ మొదటిగా నుంచి ట్రావెర్స్ అవుతున్నాను కాబట్టి వాడి అకరెన్స్ 1 దొరికేసింది కాబట్టి వీడే ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ అవుతాడు. సో వాడి యొక్క ఇండెక్స్ని నేను రిటర్న్ చేస్తే దట్ విల్ బి మై ఆన్సర్. సో ఏం లేదు, నేను మ్యాప్ని ఇక్కడ ఒక అరేతో రీప్లేస్ చేశాను 26. బట్ ఇక్కడ నేను మీకు ఇచ్చే చిన్న ఛాలెంజ్ ఏంటంటే ఈ రెండిట్లో బెస్ట్ ఆప్టిమిస్టిక్, రైట్, ఏ సొల్యూషన్ ఏంటి అనేది మీరు ఆలోచించి నాకు కింద కమెంట్ డౌన్ చేయండి. ఈ రెండిట్లో బెస్ట్ సొల్యూషన్ ఏంటి అనేది మీరు ఆలోచించి నాకు కింద కమెంట్ డౌన్ చేయండి. ఓకే, ఆల్రైట్. సొల్యూషన్స్ లాజిక్స్ అర్థమైనాయి అని అనుకుంటున్నాను అండ్ కోడ్ రాయడానికి ట్రై చేద్దాం రండి. ఓకే, ఆల్రైట్. సో ఫస్ట్ సొల్యూషన్ ఏం చేస్తున్నాము అంటే మనం ఒక మ్యాప్ తీసుకొని ఆ మ్యాప్ లోపల ఆ క్యారెక్టర్ని పెట్టుకుంటున్నాం అనమాట. స్పెసిఫిక్గా మనం ఏ మ్యాప్ అనుకున్నాం ఇందాక, అన్ఆర్డర్డ్ మ్యాప్, రైట్. అన్ఆర్డర్డ్ మ్యాప్ తీసుకొని ఫస్ట్ కాలం నేను క్యారెక్టర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను, సెకండ్ కాలం నేను ఇంటీజర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను, రైట్. సో నేను ఇప్పుడు ఆ ఇచ్చిన స్ట్రింగ్ ఏదైతే ఉందో ఫర్ ఈచ్ క్యారెక్టర్ ఎక్స్ ఇన్ ఎస్, వాడు ఇచ్చిన స్ట్రింగ్లో నేను ట్రావెర్స్ అవుతున్నాను. ప్రతి ఒక్క క్యారెక్టర్ని నేను తీసుకెళ్ళి ఆ మ్యాప్లో పెట్టుకుంటున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే M of X ++. సో ఈ స్ట్రింగ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ Xలోకి వస్తుంది ఈ ఫర్ లూప్ తిరిగే ప్రాసెస్లో. అలా ప్రతి ఒక్క Xని తీసుకెళ్ళి నేను మ్యాప్లో పెట్టుకొని నా కరెక్షన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ సొల్యూషన్ 1 డిస్కస్ చేసుకున్నట్లు ఇక్కడ అగైన్, సో ఇందులో ఇప్పటిదాకా నేను చేసింది ఏంటంటే ఈ అరే పైన ఈ స్ట్రింగ్ పైన నేను ట్రావెర్స్ అయ్యి మ్యాప్లో పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మ్యాప్లో నేను ఏం చెక్ చేస్తున్నానంటే మళ్ళీ రెండోసారి ఫర్ లూప్ వేసి స్ట్రింగ్ పైన ట్రావెర్స్ అయ్యి దేని అకరెన్స్ అయితే ఫస్ట్ టైంగా నాకు 1 దొరుకుతుందో దాన్ని నేను రిటర్న్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు నేను రెండోసారి మళ్ళీ స్ట్రింగ్ పైన ట్రావెర్స్ అవుతాను. సో ఫర్ క్యారెక్టర్ అగైన్ ఎస్, ఆర్ మీరు మళ్ళీ X వాడాలనుకుంటే అదే క్యారెక్టర్ వాడచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. మళ్ళీ అదే స్ట్రింగ్ పైన నేను ట్రావెర్స్ అయ్యి ఈసారి ఏం చెక్ చేస్తున్నానంటే ఇఫ్, ఓకే, ఆ మ్యాప్లో M of ఈ X ఏదైతే ఉందో దాని యొక్క అకరెన్స్ ఏదైతే ఉందో ఈక్వల్స్ టు 1 అంటే బేసిక్గా నేను ఏం చెక్ చేస్తున్నానంటే నేను ఇక్కడ మ్యాప్లో పెట్టుకున్నాను కదా, మ్యాప్లో పెట్టుకున్న ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో, బై ద వే ఇక్కడ ఈ స్ట్రింగ్ ఎస్ అనేలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇందులోకి వస్తుంది. సో ఏదైనా ఒక క్యారెక్టర్ది ఈక్వల్స్ టు 1 అయితే ఇమీడియట్గా నేను ఏం చేయాలి, ఇండెక్స్ రిటర్న్ చేయాలి. బై ద వే ఈ ఫర్ లూప్ రాయడం వల్ల నేను ఇండెక్స్ మిస్ అవుతున్నాను కాబట్టి సో నేను ఇక్కడ ఈ క్యారెక్టర్ ఆఫ్ దీన్ని నేను ఇండెక్స్లతో రిప్రజెంట్ చేస్తాను. I = 0, I <s డాట్ సైజ్ అండ్ I++. సేమ్ ఏం లేదు, ఇందాక ఫర్ లూప్ ఫ్యాన్సీది కాబట్టి నేను అక్కడ ఇండెక్స్లు కోల్పోయాను. ఇక్కడ ఇండెక్స్లు కావాలి కాబట్టి నేను ఐతో రీప్రజెంట్ చేశాను. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే S of I తో మారుస్తాను దీన్ని. ఓకే, సో M లోపల S of Iని పెట్టాను. సో ఒక్కొక్క క్యారెక్టర్ మళ్ళీ స్ట్రింగ్ని నేను ఫస్ట్ నుంచి ట్రావెర్స్ అవుతూ ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే తీసుకున్నానో దాని యొక్క ఫ్రీక్వెన్సీ కనుక ఈక్వల్స్ టు 1కి అయితే నేనేం రిటర్న్ చేయాలి, ఇక్కడ ఇండెక్స్ రిటర్న్ చేయాలి, రిటర్న్ I. సో ఇంత చేసినా కూడా నాకు ఎక్కడ ఆ క్యారెక్టర్ యొక్క అన్ని రిపీటింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అనుకోండి, సో ఎక్కడ నాకు అకరెన్స్ 1 ఈక్వల్ కాలేదని అర్థం అనమాట. అలాంటి సందర్భాల్లో నన్ను ఏం రిటర్న్ చేయమంటున్నాడు, రిటర్న్ -1, రైట్. సో యా,
ఐ హోప్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. రన్ చేసి చూద్దాం రండి. ఆల్రైట్, కోడ్ కూడా యాక్సెప్టెడ్. అండ్ సెకండ్ సొల్యూషన్కి కూడా కోడ్ రాయడం ట్రై చేద్దాం రండి. ఓకే, సో ఇప్పుడు నేను అన్ఆర్డర్డ్ మ్యాప్ బదులు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక వెక్టర్ తీసుకుంటున్నాను. ఈ వెక్టర్ ఆఫ్ ఇంట్, ఈ అరే ఏదైతే ఉందో దీన్ని మనం దేంతో రీప్రజెంట్ చేస్తున్నాం, 26. ఈ అరే యొక్క లెంత్ అనేది నేను 26 తీసుకున్నాను. ఇనిషియల్లీ నేను దేంతో ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను, 0తో ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని క్యారెక్టర్స్, ఇప్పటిదాకా నాకు తెలియదు కదా, ఏ క్యారెక్టర్, బి క్యారెక్టర్, సి క్యారెక్టర్, అండ్ సో జెడ్ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ ఎన్నిసార్లు అక్కరైందో నాకు తెలియదు కాబట్టి బై డిఫాల్ట్ 0తో ఇనిషియలైజ్ చేసుకున్నాను వెక్టర్ మొత్తాన్ని, అరే మొత్తాన్ని. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేస్తున్నాను, ఫర్ ఈచ్ క్యారెక్టర్ ఎక్స్ ఇన్ ఎస్, రైట్, ఫర్ ఈచ్ క్యారెక్టర్ ఎస్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఒక్కొక్కసారి ఎక్స్లోకి వస్తుంది. సో నేనేం చేస్తున్నాను, దాన్ని మొత్తాన్ని ఈ అరేలో ఉన్న వాల్యూలో పెట్టుకోవాలి. సో నేనేం చేస్తున్నానంటే అరే ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ ప్లస్. సో ఇదేంటి, దీని డెఫినేషన్ ఏంటి అని కంగారు పడుతున్నారా? సో ఫస్ట్ ఏం లేదు, ఇది ఇండెక్స్ కనుక్కుంటున్నాను అనమాట ఇక్కడ. సో ఇప్పుడు ఎస్లో మ్యాంగ్ ఉంది కదా, సో ఇట్ మీన్స్ ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ అనేది ఎం అనుకోండి, ఈ ఎక్స్ అనేది ఎం అయిపోయింది. ఇక్కడ ఎం అనే క్యారెక్టర్లోంచి వాట్ ఎవర్, ఈ ఎం అనే క్యారెక్టర్లోంచి నేను ఏం చేస్తున్నాను, ఏ అనే క్యారెక్టర్ తీసేసాను అనుకోండి, అప్పుడు ఎం క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ వస్తుంది. అంటే మీకు ఇంకా ఈజీగా చెప్తాను ఆగండి, బిగినర్స్కి కొంచెం అర్థమయ్యేలా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నా దగ్గర స్ట్రింగ్ ఉంది, ఏ బి సి ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి. నా దగ్గర క్యారెక్టర్ అరే ఏముంది, సో ఆర్ దీనికన్నా ముందు మీరు సిబిఏ ఇలాంటి ఒక స్ట్రింగ్ ఉందనుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను సి అనేది, ఇది ఏ బాక్స్, ఇది బి బాక్స్, ఇది సి బాక్స్, అండ్ సో ఆన్ ఇలా జెడ్ బాక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఫస్ట్ సి ఉంది కదా, సి అనే బాక్స్ ఇదే అని నాకు ఎలా తెలుస్తుంది? సో అదే అని ఎలా తెలుస్తుంది అంటే మనకి ఏ అనే దాని యొక్క నెంబర్ ఏంటి, యాస్కీ నెంబర్స్ 97 కదా. సో నేను ఈ స్ట్రింగ్ పైన ఫర్ లూప్ వేసే ప్రాసెస్లో ఇక్కడ పిక్ చేసుకున్న ప్రతి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్, పిక్ చేసుకున్న క్యారెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ పిక్ చేసుకున్న క్యారెక్టర్ ఎక్స్ అనుకోండి. సో ఈ ఎక్స్ కెన్ బి సి అవ్వచ్చు, ఆర్ ఈ ఎక్స్ కెన్ బి బి అవ్వచ్చు, ఏ అవ్వచ్చు, రైట్. సో పిక్ చేసుకున్న క్యారెక్టర్లోంచి నేను ఎప్పుడు కూడా 97 తీసేస్తాను. ఏం తీసేస్తాను? సో ఇప్పుడు ఏ వాల్యూ 97 అనుకోండి, అప్పుడు సి వాల్యూ ఎంత అవుతుంది, 99 అవుతుందిగా ఆస్కీ వాల్యూ. సో 99 మైనస్, నేను ఇక్కడ క్యారెక్టర్ మైనస్ క్యారెక్టర్ చేస్తున్నా. ఈ క్యారెక్టర్ యొక్క ఆస్కీ వాల్యూ 99, ఈ క్యారెక్టర్ వాల్యూ యొక్క ఆస్కీ వాల్యూ 97. సో నాకు ఇక్కడ 2 వస్తుంది. ఈ 2 దేన్ని రిఫర్ చేస్తుంది, ఈ ఇండెక్స్ వాల్యూ 0, ఈ ఇండెక్స్ వాల్యూ 1, ఈ ఇండెక్స్ వాల్యూ 2. సో దిస్ 2 ఈజ్ రిఫరింగ్ టు సీజ్ బ్లాక్, కరెక్ట్గా సి యొక్క ఇండెక్స్ అనమాట అది. అర్థమైందా? సో నేను 97నే ఎందుకు మైనస్ చేస్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ABCDE అండ్ సో ఆన్, ఫర్ ఎగ్జాంపుల్ FZ ఇలా దీని ఇండెక్స్ నేను తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి వీడి ఇండెక్స్ నెంబర్ 97, వీడి ఇండెక్స్, సో వీడి ఆస్కీ నెంబర్ 98, 99, 100 ఇలా వెళ్ళిపోతుంది కదా. సో 100, 101. సో ఇప్పుడు నేను వీడి ఇంటి నెంబర్ కనుక్కోవాలంటే ఏం చేస్తాను, ఈ క్యారెక్టర్లోంచి ఈ క్యారెక్టర్ని సబ్ట్రాక్ట్ చేస్తే 101 నుంచి 97 చేస్తే నాకు ఎంత వస్తుంది, రైట్, 4 వస్తుంది కదా. సో ఇప్పుడు ఈ 4 అనేది ఇక్కడ వస్తుంది చూడండి, అంటే ఈ 4 అనేది టెక్నికల్గా 0, 1, 2, 3, 4 అంటే ఇది డి కాలం, ఇది ఈ బ్లాక్ అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే 0 నుంచి ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో అలా. సో బేసిక్గా నేను ఏదైనా ఒక క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ కనుక్కోవాలంటే సింప్లీ సబ్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ ఏ అనమాట, దెన్ యూ విల్ గెట్ ద ఇండెక్స్. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. సో నేను దానికోసమే ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, ఫర్ లూప్లో ఎక్స్ లోపల ఉన్న ప్రతి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ ఇక్కడ సింపుల్గా నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ అనే క్యారెక్టర్ లోపల నుంచి ఏ అనేది ప్రతిసారి నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్లో అలా ప్రతి ఒక్క ఈ బాక్సుల్లో అకరెన్సెస్ పెంచుకుంటూ వెళ్తున్నాను. ఇప్పటిదాకా ఇప్పుడు మ్యాంగ్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకుంటే MAANG, నాకు ఈ పాటికే నాకు ఈ ఫర్ లూప్ తిరిగే ప్రాసెస్లో ఏ అనే బ్లాక్లో ఏ అనేది 2 సార్లు కనిపించింది, ఎం అనే బ్లాక్లో ఒకసారి కనిపించింది, ఎన్ అనే బ్లాక్లో ఒకసారి కనిపించింది, జీ అనే బ్లాక్లో ఒకసారి కనిపించింది అని ఇలా ఈ 26 బాక్సెస్లో మిగతా అన్ని బై డిఫాల్ట్ నేను 0కి ఇనిషియలైజ్ చేసుకున్నా. ఏవేవైతే కనిపించినాయో ఆ బాక్సుల్లో కావాల్సిన వాల్యూస్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఎలా చేసింది ఏంటంటే, ఒక అరే తీసుకున్నాను 26th ఆఫ్ లెంత్తో, బై డిఫాల్ట్ అన్నింటినీ 0 చేశాను. ఆ తర్వాత ఈ ఇచ్చిన స్ట్రింగ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని, కనిపించిన క్యారెక్టర్ని మాత్రమే ఫ్రీక్వెన్సీ అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాను. ఈ తర్వాత నేను మళ్ళీ ఇంకొకసారి ఇండెక్సెస్ కావాలి కాబట్టి int i = 0, i less than s.size అండ్ i++. నేను ఏం చేస్తున్నాను, ఆ స్ట్రింగ్ మీద రొటేట్ అవుతూ నేనేం చెక్ చేస్తున్నానంటే, ఇఫ్ నేను ఈ అరేలో నాకు s of i ఏదైతే ఉందో s of i మైనస్
ఏ. సో నేను ఇండెక్స్ తీసుకుంటాను. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అరేలో తిరుగుతున్న ప్రతి క్యారెక్టర్లోంచి ఏం తీసేస్తే నాకు ఇండెక్స్ నెంబర్ వస్తుంది. సో అది అరేలో చెక్ చేసుకుంటున్నాను. ఆ అరే ఆఫ్ ఆ పర్టికులర్ ఇండెక్స్లో నాకు కనుక అకరెన్స్ 1 ఉందంటే అప్పుడు నేను దెన్ అండ్ దేర్ ఐ నీడ్ టు రిటర్న్ దట్ ఇండెక్స్. నేను ఆ ఇండెక్స్ని మాత్రమే రిటర్న్ చేయాలి. ఇంత చేసినా కూడా నాకు ఎక్కడ దేని యొక్క అకరెన్స్ కూడా 1 దొరకలేదు. ఇట్ మీన్స్ లైక్ అన్ని యూనిక్ క్యారెక్టర్స్ కావు, అన్ని డూప్లికేట్ వాల్యూస్ మాత్రమే ఉన్నాయి అని అనుకుంటే వాళ్ళని -1 రిటర్న్ చేయమన్నారు కాబట్టి ఐఎమ్ రిటర్నింగ్ -1. ఓకే, దీన్ని కూడా ఒకసారి రన్ చేసి చూద్దాం. ఆల్రెడీ గైస్, సారీ, నేను ఇక్కడ ఇండెక్స్ రిటర్న్ చేయాలి. ఇండెక్స్లో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ 1 రిటర్న్ చేస్తున్నాను. సో ఐ టైప్ చేయబోయి 1 టైప్ చేశాను. సో ఇక్కడ ఏదైనా ఒక క్యారెక్టర్ యొక్క అకరెన్స్ మనకి ఈ అరేలో 1 దొరికితే దెన్ అండ్ దేర్ ఆ క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ రిటర్న్ చేయాలి. సో ఐ రిటర్న్ చేయాలి మనం ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం తెలుగు మార్కెట్లో ఉన్న మిత్ని బ్రేక్ చేద్దాం రండి. జావా నేర్చుకుంటే జాబ్ వస్తుంది, పైథాన్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది అనుకునే వాళ్ళు ఇంకొక 2 minutes ఓపిక్గా వినండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది రియాలిటీ ఏంటో. ఇప్పుడు మనం జావా కోడ్ చూద్దాం రండి. అసలు జావా లాంగ్వేజ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం వింటుంటే ఈ వీడియో తర్వాత మా ఫుల్ జావా ప్లేలిస్ట్ చూడండి. అది చూసాక ఈ ప్లేలిస్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. స్క్రీన్ పైన చూడండి, లెఫ్ట్ సైడ్ లాజిక్ 1 కోడ్ రాశాను, రైట్ సైడ్ లాజిక్ 2 కోడ్ రాసి ఉంచాను టైం సేవ్ చేయడానికి. సో ఇప్పుడు మనం లాజిక్ 1 ఈ ఫంక్షన్లో ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో ఫంక్షన్ ఏమొచ్చి ఫస్ట్ యూనిక్ క్యారెక్టర్. ఈ ఫంక్షన్ దాని లోపలికి ఒక స్ట్రింగ్ని ఇన్పుట్గా తీసుకుంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఒక హ్యాష్ మ్యాప్ని క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో ఈ హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ కాలంలో క్యారెక్టర్స్ పెట్టుకుంటున్నాము, సెకండ్ కాలంలో ఇంటీజర్స్ పెట్టుకుంటున్నాం అనమాట. సో ఈ హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేయడానికి వెనకాల ఉన్న పర్పస్ ఏంటంటే ఇచ్చిన స్ట్రింగ్ లోపల ఉన్న క్యారెక్టర్స్ అండ్ వాటి యొక్క అకరెన్సెస్ స్టోర్ చేసుకోవడానికి మనం ఈ మ్యాప్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఈ స్ట్రింగ్ పైన ఒక ఫర్ లూప్ రన్ చేస్తున్నాము. ఫర్ లూప్ రన్ చేసే ప్రాసెస్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ అండ్ దాని యొక్క అకరెన్సెస్ అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఆల్రైట్, అండ్ సెకండ్ అదే స్ట్రింగ్ పైన మళ్ళీ ఇంకొకసారి ఫర్ లూప్ రన్ చేస్తున్నాము స్టార్టింగ్ నుంచి. అలా స్టార్టింగ్ నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు ఏదైనా ఒక క్యారెక్టర్ యొక్క అకరెన్స్ కనుక ఇందాక స్టోర్ చేసుకున్న మ్యాప్లో 1కి ఈక్వల్ అయితే సో టెక్నికల్గా అదే ఫస్ట్ మన నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ అవుతుంది కాబట్టి దాని యొక్క ఇండెక్స్ని రిటర్న్ చేసేస్తున్నాం అనమాట. సో ఇలా ఈ రూప్ మొత్తం కంప్లీట్ అయిపోయినా కూడా ఈ ఇండెక్స్ రిటర్న్ కాలేదు అంటే దాని మీనింగ్ ఏంటంటే దేని యొక్క అకరెన్స్ 1కి ఈక్వల్ కాలేదు అంటే అన్నీ 2 times 4 times అలా రిపీట్ అవుతూ వెళ్ళి అనమాట. సో టెక్నికల్గా నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ మనకు దొరకలేనట్టు అలాంటి సందర్భంలో మనం -1 రిటర్న్ చేస్తాం అనమాట. ఆల్రైట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాజిక్ 1. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న లాజిక్ 2 చూద్దాం రండి. ఆల్రైట్, సో ఇప్పుడు మన లాజిక్ 2ని ఫంక్షన్లో ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో యాజ్ యూజువల్గా ఫంక్షన్ ఏమొచ్చి ఫస్ట్ యూనిక్ క్యారెక్టర్. సో ఈ ఫంక్షన్ దాని లోపలికి ఒక స్ట్రింగ్ అనే ఇన్పుట్ని తీసుకుంటుంది. సో ఈ ఇచ్చిన స్ట్రింగ్లో ఆల్ఫాబెట్స్ ఉంటాయి కాబట్టి సో టోటల్ 26 ఆల్ఫాబెట్స్ యొక్క అకరెన్సెస్ స్టోర్ చేసుకోవడానికి మనం ఈ ఫ్రీక్వెన్సీ అనబడే ఇంటీజర్ అరేని క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇచ్చిన ఇన్పుట్లో ఆ స్ట్రింగ్లో క్యాపిటల్స్ అండ్ స్మాల్ లెటర్స్ ఉండే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి మొత్తాన్ని నార్మలైజ్ చేసుకోవడానికి లోవర్ కేస్లోకి మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాము. ఆల్రైట్, ఆ తర్వాత ఇందాక మనం స్టార్టింగ్ లాజిక్ 2లో ఏమని డిస్కస్ చేసాము అని అంటే ఇచ్చిన స్ట్రింగ్ లోపల ఉన్న క్యారెక్టర్స్ అన్నిటి యొక్క అకరెన్సెస్ ఈ ఫ్రీక్వెన్సీ అనే ఈ అరేలో అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలనుకున్నాం కాబట్టి సో ఇచ్చిన ఈ స్ట్రింగ్ పైన మనం ఒక ఫర్ లూప్ రన్ చేసి ప్రతి ఒక్క క్యారెక్టర్ యొక్క అకరెన్స్ ఈ ఫ్రీక్వెన్సీ దాంట్లో అప్డేట్ చేసుకుంటూ పోతున్నాం అనమాట. సో ఇక్కడ బేసిక్గా ఏం చేస్తున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్లో మనకి డాన్స్ అనేది ఇచ్చారనుకోండి. సో ఫస్ట్ క్యారెక్టర్ డి కాబట్టి ఈ ఫ్రీక్వెన్సీ అరేలో ఆ డీకి ప్యారలల్గా అంటే డీకి ఎదురుగా మనం 1 పెట్టుకోవాలన్నమాట డి బ్లాక్లో. సో రెండోసారి లాస్ట్లో మనకి ఇంకొక డి కనిపించింది అనుకో, ఈసారి మళ్ళీ ఫర్ లూప్ తిరిగినప్పుడు ఇంతకు ముందు కనిపించిన అవన్నీ మళ్ళీ ఇంకొకసారి అప్డేట్ చేస్తుంది. సో డి ప్లేస్లో ఇంకొకసారి అప్డేట్ అయితే 2గా మారుతుంది అనమాట. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీ ఆఫ్ డి ++ అని చెప్పలేము ఎందుకంటే ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఇంటీజర్ అరే కాబట్టి సో ఈ డి ప్లేస్లో నువ్వు ఇండెక్స్ పంపాలన్నమాట. సో బేసిక్గా f3++ అని చెప్పాలన్నమాట. ఓకే, సో బట్ ద పాయింట్ ఈజ్ ఎందుకు f3 అని కూడా చెప్తున్నామంటే సో టోటల్ 26 బ్లాక్స్కి సరిపడా అంటే 26 ఆల్ఫాబెట్ స్టోర్ చేసుకోవడానికి అరే క్రియేట్ చేసాం కాబట్టి టెక్నికల్గా ఏ ఫస్ట్ ఉంటుంది కాబట్టి ఏ యొక్క ఇండెక్స్ 0 అవుతుంది. సో బి యొక్క ఇండెక్స్ 1 అవుతుంది, సి యొక్క ఇండెక్స్ 2, డి యొక్క ఇండెక్స్ 3 అవుతుంది అనమాట. సో అందుకే నువ్వు డీని అప్డేట్ చేయాలి అంటే డీని ఒకసారి చూశాను అని చెప్పి నువ్వు అప్డేట్ చేసుకోవాలి అని అనుకుంటే f3ని అప్డేట్ చేయాలన్నమాట. సో ఈ 3 ఎలా వస్తుంది అంటే సో నువ్వు నిలబడిన ఆ డి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్లోంచి ఏ క్యారెక్టర్ని సపరేట్ చేస్తావు అనమాట. అప్పుడు నీకు బేసిక్గా ఒక ఇండెక్స్ వస్తుంది. క్యారెక్టర్ మైనస్ క్యారెక్టర్ చేస్తే నీకు ఇండెక్స్ వాల్యూ వస్తుంది. ఎందుకు అంటే ఈ ఏ యొక్క యాస్కీ వాల్యూ ఏంటంటే 97 అనమాట. సో నువ్వున్న డి ఏదైతే ఉందో దాని యాస్కీ వాల్యూ 100 అనమాట. సో 100 - 97 జరిగినప్పుడు నీకు 3 వస్తుంది. సో f3 అనమాట. సో ఈ 3 అనే ఇండెక్స్ ప్లేస్లో ఉన్న ఈ డి ఏదైతే ఉందో దాన్ని నువ్వు ++ చేస్తున్నావు అంటే బేసిక్గా నువ్వు ఏమని చెప్తున్నావు అంటే f++ అంటే f3++.
అంటే డి యొక్క అకరెన్సెస్ ఒకసారి పెంచుతున్నాం అనమాట. సో ఇలా ఈ ఫర్ లూప్ మొత్తం తిరిగే ప్రాసెస్లో ఇచ్చిన స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ వాటి యొక్క అకరెన్సెస్ అన్నీ ఈ ఫ్రీక్వెన్సీ దాంట్లో అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఆల్రైట్. సో ఇలా ఈ ఫర్ లూప్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి స్టార్టింగ్ నుంచి ఇంకొకసారి స్ట్రింగ్ పైన మనం ఫర్ లూప్ వేస్తాము. ఇలా తిరిగే ప్రాసెస్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ ఏదైతే నీకు కనిపిస్తుందో ఆ క్యారెక్టర్ యొక్క అకరెన్స్ ఇందాక ఫ్రీక్వెన్సీ అరేలో 1కి ఈక్వల్ అయితే సో టెక్నికల్గా అదే నీ ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్, అంటే ఫస్ట్ యూనిక్ క్యారెక్టర్ అదేనమాట. ఆ ఇండెక్స్ని రిటర్న్ చేసేస్తావు. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దీని లోపల ఇండెక్స్ పంపాలి కాబట్టి సో నువ్వు ఆ ఇచ్చిన స్ట్రింగ్లో స్టార్టింగ్ నుంచి మళ్ళీ వస్తున్నావు కాబట్టి ఆ క్యారెక్టర్లోంచి ఏ అనే దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఫైనల్గా నీకు ఇండెక్స్ వాల్యూ వస్తుంది. సో ఆ పర్టికులర్ ఇండెక్స్లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ అరే ఏదైతే ఉందో దాంట్లో అకరెన్స్ అనేది 1కి ఈక్వల్ అయితే అప్పుడు అది ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ అవుతుంది కాబట్టి ఇండెక్స్ని రిటర్న్ చేస్తున్నాము. ఇదంతా చేసినా కూడా ఇండెక్స్ రిటర్న్ కాలేదు అంటే మీకు ఎక్కడ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ తగలేదు అనమాట. దాని మీనింగ్ ఏంటంటే ఫైనల్గా మనం -1 రిటర్న్ చేయాలండి. ఆల్రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాజిక్ 2. వన్ మోర్ మినిట్ ఇక్కడ చూడు ఫోకస్ పైథాన్ కోడ్ చెప్దాం. 1 మినిట్ అంతే. అసలు పైథాన్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం వింటుంటే ఈ వీడియో తర్వాత మా ఫుల్ పైథాన్ ప్లేలిస్ట్ చూడండి. అది చూసాక ఈ ప్లేలిస్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. స్క్రీన్ పైన చూడండి, లెఫ్ట్ సైడ్ లాజిక్ 1 కోడ్ రాశాను, రైట్ సైడ్ లాజిక్ 2 కోడ్ రాసి ఉంచాను టైం సేవ్ చేయడానికి. ఆల్రైట్. సో ఇప్పుడు మనం లాజిక్ 1 ఈ ఫంక్షన్లో ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో యాజ్ యూజువల్గా ఫంక్షన్ ఏమొచ్చి ఫస్ట్ యూనిక్ క్యారెక్టర్. ఈ ఫంక్షన్ దాని లోపలికి ఒక స్ట్రింగ్ని ఇన్పుట్గా తీసుకుంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము అంటే ఒక ఎంటీ డిక్షనరీని క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఆల్రెడీ మనం పైన ప్లేలిస్ట్లో చాలాసార్లు డిస్కస్ చేసాము. దీన్నే మనం C++లో ఒక మ్యాప్గా ట్రీట్ చేస్తాము, జావాలో హ్యాష్ మ్యాప్గా ట్రీట్ చేస్తాము, పైథాన్లో దీన్ని డిక్షనరీ అంటామన్నమాట. సో బేసిక్గా ఇవన్నీ కూడా కీ కామా వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాయి. సో అయితే దీన్ని క్రియేట్ చేసుకోవడానికి వెనకాల ఉన్న పర్పస్ ఏంటంటే ఇచ్చిన ఇన్పుట్ స్ట్రింగ్ లోపల ఉన్న క్యారెక్టర్స్ అండ్ వాటి యొక్క అకరెన్సెస్ స్టోర్ చేసుకోవడానికి ఈ క్యారెక్టర్ కౌంట్ అనే ఒక డిక్షనరీని నేను క్రియేట్ చేసుకున్నాను. సో యాజ్ యూజువల్గా ఇచ్చిన స్ట్రింగ్ పైన ఫస్ట్ మనం ఒక ఫర్ లూప్ రన్ చేస్తున్నాము. ఫర్ లూప్ రన్ చేసి నేను ఈ క్యారెక్టర్ కౌంట్ అనే ఈ డిక్షనరీని అప్డేట్ చేసుకుంటున్నాను అనమాట. ఏ క్యారెక్టర్ ఎన్నిసార్లు కనిపించింది అనేది అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాను. సో ఈ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను అదే స్ట్రింగ్ పైన ఇంకొకసారి స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఫర్ లూప్ రన్ చేస్తున్నాను. ఈసారి స్టార్టింగ్ నుంచి వచ్చే ప్రాసెస్లో నేను ఏం చెక్ చేస్తున్నానంటే నేను నుంచున్న క్యారెక్టర్ యొక్క అకరెన్స్ మ్యాప్లో 1 ఉంటే సో టెక్నికల్గా ఇతనే ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ కాబట్టి ఈ ఇండెక్స్ని ఉన్న పలానే నేను రిటర్న్ చేస్తానన్నమాట. సో ఈ ఫర్ లూప్ మొత్తం తిరిగినా కూడా ఈ ఇండెక్స్ రిటర్న్ కాలేదు అంటే దాని మీనింగ్ ఏంటంటే నాకు ఎక్కడా కూడా ఏదైనా ఒక క్యారెక్టర్ యొక్క అకరెన్స్ 1కి ఈక్వల్ కాలేదు, అంటే ఎటువంటి నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ నాకు తగలేదని, అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ డూప్లికేట్ అయ్యి ఉన్నాయి అని చెప్పి దాని మీనింగ్ అనమాట. అలాంటి సందర్భాల్లో నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ తగలేదు కాబట్టి మనం -1ని రిటర్న్ చేస్తాం యాజ్ అన్ ఆన్సర్గా. ఆల్రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాజిక్ 1. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న లాజిక్ 2 చూద్దాం రండి. సో ఇప్పుడు మనం లాజిక్ 2ని ఫంక్షన్లో ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో యాజ్ యూజువల్గా ఫంక్షన్ నేమ్ వచ్చి ఫస్ట్ యూనిక్ క్యారెక్టర్. ఈ ఫంక్షన్ దాని లోపలికి ఒక స్ట్రింగ్ని ఇన్పుట్గా తీసుకుంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే ఇచ్చిన ఇన్పుట్ని నార్మలైజ్ చేయడం కోసం లోవర్ కేసెస్లోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాము. ఆ తర్వాత ఒక ఫ్రీక్వెన్సీ అనే ఒక లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాము ఆఫ్ 26 సైజ్. ఎందుకు 26 సైజ్ క్రియేట్ చేస్తున్నాము అంటే ఇచ్చిన స్ట్రింగ్లో అన్ని ఆల్ఫాబెట్స్ ఇస్తున్నారు కాబట్టి సో టోటల్ 26 ఆల్ఫాబెట్స్ యొక్క అకరెన్సెస్ స్టోర్ చేసుకోవడానికి ఈ ఫ్రీక్వెన్సీ అనే లిస్ట్ క్రియేట్ చేసుకుంటాము. దీన్ని బై డిఫాల్ట్ 0కి ఇనిషియలైజ్ చేసుకుంటున్నాం అనమాట. అంటే ఆ 26 బ్లాక్స్లో అన్నింటిలో జీరోస్ పెట్టుకుంటూ వెళ్తున్నాం అనమాట లిస్ట్ మొత్తం. ఓకే. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 0 దేన్ని పాయింట్అవుట్ చేస్తుంది అంటే ఏ క్యారెక్టర్ యొక్క అకరెన్సెస్కి పాయింట్అవుట్ చేస్తుంది. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ 1 దేనికి పాయింట్అవుట్ చేస్తుంది అంటే బి క్యారెక్టర్ యొక్క అకరెన్సెస్కి పాయింట్అవుట్ చేస్తుంది. సిమిలర్లీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 25 దేనికి పాయింట్అవుట్ చేస్తుంది అంటే జెడ్ అనే క్యారెక్టర్ యొక్క అకరెన్సెస్కి పాయింట్అవుట్ చేస్తుంది. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. ఓకే. సో ఆ తర్వాత మనం అరే మొత్తం పైన ఒక స్ట్రింగ్ మొత్తం పైన ఒక ఫర్ లూప్ రన్ చేస్తున్నాము. సో ఈ స్ట్రింగ్ లోపల ఉన్న ప్రతి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్లోంచి మనం ఏ అనే క్యారెక్టర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాము. అప్పుడు మనకు ఒక ఇండెక్స్ వాల్యూ వస్తుంది. సో బేసిక్గా ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే ఈ ఇండెక్స్ వాల్యూస్ని ఫిగర్ అవుట్ చేసుకోవడానికి అనమాట. సో ఈ ఇండెక్స్ వాల్యూసే బేసిక్గా ఆ క్యారెక్టర్కి పాయింట్అవుట్ చేస్తుంది కాబట్టి సో ఇలా ఈ సి అనబడే క్యారెక్టర్ యొక్క యాస్కీలోంచి ఏ క్యారెక్టర్ యొక్క యాస్కీ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయటం వల్ల నాకు ఒక ఇండెక్స్ వాల్యూ వస్తుంది. సో ఆ వచ్చిన ఇండెక్స్ లోపలికి వెళ్ళి ఆ ఫ్రీక్వెన్సీని నేను అప్డేట్ చేసుకుంటాను అనమాట ఇక్కడ. సో ఇలా ఈ ఫర్ లూప్ మొత్తం కంప్లీట్ అయ్యే ప్రాసెస్లో ఈ స్ట్రింగ్ లోపల ఉన్న ప్రతి క్యారెక్టర్ యొక్క ఫ్రీక్వెన్సీస్ మొత్తం నేను ఇక్కడ అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాను. ఆల్రైట్. ఆ తర్వాత నేను స్ట్రింగ్ మొత్తం పైన మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఒక ఫర్ లూప్ రన్ చేశాను. సో ఇలా రన్ చేసే ప్రాసెస్లో స్టార్టింగ్ నుంచి వస్తున్నాను కాబట్టి ఏదైనా ఒక క్యారెక్టర్ యొక్క
అకరెన్స్ బేసిక్గా ఫ్రీక్వెన్సీ అనేది 1కి ఈక్వల్ అయితే అదే మన టెక్నికల్గా ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్, అదే అంటే ఫస్ట్ యూనిక్ క్యారెక్టర్ అనమాట. సో దాని యొక్క ఇండెక్స్ రిటర్న్ చేసేస్తాం. సో ఇలా ఈ ఫర్ లూప్ మొత్తం తిరిగినా కూడా మీకు అలాంటి ఎటువంటి నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ దొరకలేదు అని అనుకుంటే ఫైనల్గా మనం -1 రిటర్న్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాజిక్ 2. ఐ హోప్ ఈ సొల్యూషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో.